నమస్కారం అండి. నా పేరు భరత్ కుమార్ రెడ్డి. నా స్వగ్రామం వచ్చేసి యల్నూరు మండలం, మేడికుర్తి గ్రామం, అనంతపూర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతానికి నేను ఇక్కడ హైదరాబాద్లో ఒక ప్రఖ్యాత ఎంఎన్సీలో నేను జాబ్ చేస్తున్నాను అండి. సో ఈ జాబ్తో పాటు మాకు పొలం కూడా ఉంది. మా నాన్నగారు, మా అమ్మగారు కలిసి వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో మీకు తెలిసిందే కదా, అనంతపురం అంటే కొద్దిగా కరువు పరిస్థితులు చాలా ఉంటాయి. మాకు వాటర్ చాలా తక్కువగా ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ వాటర్ తక్కువ ఉండడం వల్ల మేము సాధారణ పంటలు ఏవైతే ఉన్నాయో సో వాటి నుంచి వేరే పంటలకు వెళ్ళాలి అనుకున్నాము. సో అలా అనుకున్న సందర్భంలో మేము వెతికాము. తక్కువ వాటర్ తోటి, తక్కువ నీటితోటి ఏవైనా పంటలు వస్తాయా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా మాకు ఈ ఖర్జూర పంట అనేది మాకు కనబడిందండి. సో మేము ఖర్జూరం వేయాలి అనుకున్నప్పుడు మేము వెళ్ళి కొంతమంది రైతులు ఆల్రెడీ వేసి ఉన్నారు మా అనంతపురం అటు సైడ్. సో వాళ్ళ పొలాలకు వెళ్ళి వాళ్ళు చూడటము, అందులో ఉన్న సాధక బాధకాలు తెలుసుకొని మేము కూడా ఇంకా పంట వేద్దాము అని చెప్పేసి మేము ఫిక్స్ అయ్యాము. సో ఆ పరిస్థితుల్లో మేము తమిళనాడు నుండి ఒక మర్చెంట్ దగ్గర నుంచి మేము ప్లాంట్స్ తెచ్చుకొని ఉన్నాము. సో 2020 నవంబర్ నెలలో మేము ఈ పంట ప్లాంటేషన్ చేయడం జరిగిందండి. సో ఇప్పటికి 5 సంవత్సరాలు. సో ఆ విధంగా మేము పంటను సాగు చేయటము. ఫస్ట్ సంవత్సరంలో మాకు వర్షాలు చాలా అప్పుడు కోవిడ్ టైంలోకి వర్షాలు ఎక్కువడం వల్ల ఒక 30-40 ప్లాంట్స్ చచ్చిపోవడం జరిగింది. దాని తర్వాత చాలా బాగా పంట రావడం జరిగింది. ఇంకా అలా పంట వస్తూ థర్డ్ సంవత్సరం నుంచి మేము పంట తీసుకోవడం స్టార్ట్ చేసాము. ఇప్పుడు 3 పంటలు సక్సెస్ఫుల్గా తీసుకున్నామండి. ఫస్ట్ 2 పంటలు కొంచెం తక్కువగా వచ్చినా, మూడో పంట మాత్రం కమర్షియల్ పంటగా వచ్చింది. ఇప్పుడు 5వ పంట ఈ సంవత్సరం తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. ఒక 20-30 రోజుల్లో మేము పంట హార్వెస్టింగ్కి రెడీగా ఉంటుందండి. సో ఈ పంట మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఈ పంట వల్ల లాభాలు వచ్చేసి అంటే తినేవారికి కానీ కొనేవారికి కానీ ఈ పంటలో స్వీట్తో పాటు చాలా రకమైన పోషకాలు చాలా ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ, B6, ఐరన్, కాల్షియం, మాగ్నీషియం ఇలాంటి విటమిన్స్ ఎన్నో ఉన్నాయండి. సో ఇది ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ పంట తీపి ఉంటుంది. మనము ఎన్ని పళ్ళు తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఈ పంటను నిరభ్యంతరంగా మీరు కొనచ్చు, తినచ్చు, తీసుకొని ఆరోగ్యంగా తినవచ్చు. అదేవిధంగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ పంటలో పండు మీద ఎటువంటి రసాయనాలు మనం స్ప్రే చేయమండి. సో ఇవి ఒక విధంగా మనం సెమీ ఆర్గానిక్ ఫ్రూట్గా దీన్ని మనం పేర్కొనవచ్చు. సో ఈ పంట మీద ఎటువంటి మనం రసాయనాలు పిచికారీ చేయం కాబట్టి ఈ పంటను కనీసం మనం చెట్టు నుంచి తెంపిన ఒక 10 రోజుల వరకు మన ఇంట్లో ఎక్కడైనా సరే, ఫ్రిడ్జ్లో అయినా సరే, వేడైనా సరే, బయట వాతావరణంలో అయినా సరే, రూమ్ టెంపరేచర్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది రోజుకి మన సెమీ రైపన్ ఏవైతే ఉంటాయో, సెమీ రైపన్ అంటే దూరగా ఉన్నప్పటి నుంచి మనం పంట హార్వెస్ట్ చేస్తాము. దాని తర్వాత రోజు కొంచెము రైపన్ అవుతూ మంచి పండుగ మారి మంచి స్వీట్గా ఉంటుందండి. చాలా ఫ్లెషీగా, చాలా తీయగా ఉంటుంది. సో ఆ విధంగా ఈ పంట చాలా మంచి పంట అండి. మొక్క ఎంత అంటే ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది యాక్చువల్గా మేము పంట ప్లాంట్ కొన్నప్పటి నుంచి మేము భూమిలో అంటే మా పొలానికి తీసుకొచ్చి భూమిలో వేసేవారికి మాకు ఒక్కొక్క ప్లాంట్కి అప్పుడు 2020 సంవత్సరంలో 5,000 రూపాయలు పడ్డదండి. సో నాటిన మనకు తీసుకొచ్చినప్పుడు చాలా చిన్న మొక్క, జస్ట్ ఓన్లీ 2 ఆకులు మాత్రమే ఉండేవి దానికి. సో దాన్ని అలా పెంచిన తర్వాత ఒక 3 ఇయర్స్కి చాలా పెద్ద మొక్క అయిందండి. సో మనము వీటికి వాటర్ మేనేజ్మెంట్ సరిగా చూసుకుంటే, అంటే ఇప్పుడు వేరే పంటలు ఏవైతే ఉన్నాయో మన బనానా కానీ, స్వీట్ లైమ్ కానీ, అదే బత్తాయి కానీ, అరటి కానీ, వాటితో పోల్చుకుంటే ఈ పంటకు వాటర్ కొంచెం తక్కువగానే ఉంటుంది. బట్ మనం కొంచెం వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ తగినన్ని పోషకాలు ఇచ్చుకుంటూ ఉంటే మంచి పంట అవుతుందండి. సో సంవత్సరానికి మనకు అంటే స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో మన పెట్టుబడి సంవత్సరానికి ఒక 4-5 లక్షలు అవుతుంది. దాని తర్వాత సంవత్సరంకు ఒక 40,000-50,000 రూపాయలు ఖర్చు పెడితే చాలండి. వీటికి మందులు కూడా ఎక్కువ కొట్టాల్సిన అవసరం లేదు. దీంట్లో ఒక 2 రకాల పురుగులు ఉన్నాయి. ఆ పురుగుల్ని మనము రైనోజాల్స్ కానీ, రెడ్ వీవిల్ పామ్ అని చెప్పేసి 2 రకాల పురుగులు ఉన్నాయి. ఆ 2 పురుగుల్ని మనము కంట్రోల్ చేయగలిగితే ఈ పంట చాలా మంచి పంట అవుతుందండి. ఎకరాకి ఎన్ని మొక్కల వరకు పెట్టచ్చు? ఎకరాకు మనము 24/24 విడత ఇచ్చుకొని నాటితే మనము 70 చెట్ల వరకు మనం పెట్టుకోవచ్చు అండి. ఇందులో ఏంటంటే మనకు మాన్యువల్ పాలినేషన్ అనేది చేయాలి. మనము మేల్ ప్లాంట్ మనం నాటుకున్నా సరే వీటికి యాక్చువల్గా మనకి హనీ బీస్ ద్వారా పరపరాగ సంపర్కం అవ్వాలి. కాకపోతే ఇందులో సక్సెస్ రేట్ తక్కువ కాబట్టి మనం మాన్యువల్ పాలినేషన్ చేస్తామండి. సో మగ చెట్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పువ్వుల నుంచి పుప్పొటిని మనం కలెక్ట్ చేసి వాటిని మనం మాన్యువల్గా ఈ ఫీమేల్ ఫ్లవర్ మీద మనము చల్లేసి మాన్యువల్ పద్ధతిలో పాలినేషన్ చేస్తామండి. మెయిల్ చెట్లకి ఫీమేల్ చెట్లకి డిఫరెన్స్ ఏముంటుంది?
అది సాధారణంగా మేల్ చెట్లకి ఫీమేల్ చెట్లకి మనము డిఫరెన్స్ కనుక్కోవడం అనేది చాలా కష్టము. సో మేము టిష్యూ కల్చర్ ప్లాంట్స్ తీసుకురావడం వల్ల ఫీమేల్ ప్లాంట్స్ సపరేట్గా మేల్ సపరేట్గా తీసుకొచ్చాము. ఒకవేళ మనం సీడ్ ద్వారా డెవలప్ చేసినట్టయితే అది ఫీమేల్ ప్లాంటా మేల్ ప్లాంటా అని తెలుసుకోవడానికి చాలా కష్టం అండి. కనీసం 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. 5 సంవత్సరాల తర్వాత అది ఫ్లవరింగ్ వచ్చిన తర్వాతనే మనము కనుక్కోగలుగుతాము. అదర్వైజ్ మనము మేల్ డిఫరెన్షియేట్ చేయడం అనేది చాలా కష్టం అండి. అంటే పంట అంటే పెట్టుబడి 4 లక్షల నుండి 5 లక్షల వరకు అంటున్నారు. అవును. దిగుబడి వచ్చినప్పటికీ మీకు లాభాలు ఎట్లుంటున్నాయి? అంటే పెట్టుబడి తగ్గట్టు లాభం వస్తుందా లేదంటే నష్టంలో ఉంటుందా? సో నేను చెప్పినట్టుగా మనకి ఫస్ట్ పంట 3 సంవత్సరాల్లో స్టార్ట్ అవుతుందండి. 3-4 సంవత్సరాల్లో మనం పంట తీసుకుంటాం, కానీ కమర్షియల్గా మనకు అంత గిట్టుబాటు అవ్వదు. మన కమర్షియల్గా లాభాలు పొందాలి అంటే మనకు 5వ సంవత్సరం నుంచి మనకు పంట అనేది కమర్షియల్ క్రాప్ అనేది వస్తుందండి. సో మనం చెట్టుకి ఒక 5వ సంవత్సరము ఒక 60 కేజీలు, 6వ సంవత్సరం ఒక 70 కేజీలు, ఒక 8వ సంవత్సరం నుంచి ఒక చెట్టుకు మినిమం ఒక 100 కేజీలు, అంటే ఒక చెట్టుకి 1 క్వింటా అయితే మనము ఖచ్చితంగా తీసుకోగలుగుతామండి. ఒక చెట్టుకు 1 క్వింటా అనుకుంటే ఎకరాకు 70 చెట్లు కాబట్టి 7 టన్నుల వరకు తీసుకోవచ్చు. ఒకవేళ పంట మనకు చాలా బాగా వచ్చింది అలా అయితే మనం వాటర్ మేనేజ్మెంట్ పెట్టి మనం మంచిగా పోషక విలువలు చెట్టుకి ఇచ్చి మంచిగా చూసుకున్నట్లయితే ఎకరాకు 10 టన్నుల వరకు దిగుబడి తీసుకోవచ్చు అండి. ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది? మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ 100 రూపాయలతో నడుస్తూ ఉందండి. సో 10 లక్షల వరకు ఎకరాకు తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉందండి. నేను మీ మీడియా ద్వారా ప్రజలకు మేము ఏం విజ్ఞప్తి చేయాలనుకుంటున్నానంటే, పొరుగు రాష్ట్రాలు అంటే గుజరాత్, రాజస్థాన్ నుంచి కూడా మనకి ఇక్కడికి ఫ్రూట్స్ అనేది హైదరాబాద్ మార్కెట్కి, బెంగళూరు మార్కెట్కి వస్తున్నాయండి. సో ఆ ఫ్రూట్కి మన తెలుగు రాష్ట్రాల్లో పండించే ఫ్రూట్కి తేడా ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్రూట్ సెమీ రైపన్ దశలో మనం కోసిన తర్వాత అది రోజుకి రైపన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మంచి తీయగా ఉంటుందండి. బట్ ఏదైతే మనకు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తుందో ఆ పండు వగరుగా ఉంటుంది. చూడ్డానికి 2 పళ్ళు సేమ్గా ఉన్నప్పటికీ టేస్ట్లో చాలా తేడా ఉంటుంది. అలాగే రైపన్ అవ్వడం కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మనం పొరుగు రాష్ట్రాల నుంచి అంటే గుజరాత్ నుంచి అంటే వాళ్ళని విమర్శించడం అని కాదు, కానీ నేను మన తెలుగు ప్రజలకు మంచి పంటను అందించాలనే ఉద్దేశంతో వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ని మీకు చెప్పడం జరుగుతుంది. సో గుజరాత్ ఫ్రూట్ ఏదైతే ఉందో మనం కాయను కోసిన తర్వాత ఏదైతే ఏ స్టేజ్లో అయితే ఉందో ఆ స్టేజ్ అలాగే ఉంటుంది. అది ఇంకా రోజుకి రైపన్ అవ్వడం అనేది జరగదనమాట. అది మెయిన్ డిఫరెన్స్. సో ఈ డిఫరెన్స్ని మీరు చాలా గమనించి మీరు కొనేటప్పుడు ఇది ఎక్కడ పండిన పంట అని మీరు ఒకసారి వాళ్ళని అడిగి తీసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే గుజరాత్ ఫ్రూట్ని కన్జ్యూమ్ చేసిన ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఇవి అన్నీ ఒకేలాగా ఉన్నాయి కదా, సో ఈ ఫ్రూట్ కూడా సేమ్ అలాగే వగరా ఉంటుందేమో అని చెప్పేసి మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఫ్రూట్స్ని చాలామంది తీసుకోకపోవడం కూడా జరుగుతుంది. దయచేసి ప్రజలకు విజ్ఞప్తి, ఇది మీరు గమనించాలి. ఈ పంటను మీరు అడిగి మరీ తీసుకొని కన్జ్యూమ్ చేయండి. మంచి పోషక విలువలతోటి మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోండి.